అందరికి శరణార్థులు. ఇక మరి అంత నిమరమేనా? చలో ఇక మరి పొద్దుగాలనే ఉదయ భానుని కిరణమా, నా హృదయమంతా నీవే సుమా. ప్రతి ఉదయం మహా ఉదయంతో ఇవాళ మరి అసలు పేపర్లల్లో ఏమున్నది, ఏంది, ఏం కథ, ఇంకా కథ మాత్రం ఏందో ఈయన చెప్పుకుందాం. చలో ముందుగాల మహాల పోతే ప్రతి ఉదయం మహా ఉదయం అనే పేరు మీద మనం ఇలా తెర మీదకి పోతే మహాకుంభమేళ ఐక్యతకు గుర్తు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి, ఆశ్చర్యపరిచిన ఆధ్యాత్మిక వేడుక ప్రధాని మోదీ. ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా ప్రధాని ఎదురుదాడి. చూద్దాం ఏమన్నాడు ఈ పెద్ద మనిషి. అయితే ఏమన్నాడు మోడీ సారు అంటే ఇటు పాయే. మహాకుంభమేళ ఐక్యతకు గుర్తుగా, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పటికే కోట్లాది మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి ఆశీస్సులు తీసుకున్నారని చెప్పారు. ఈ ఆధ్యాత్మిక వేడుకను చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారని ప్రధాని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్లో బాగేశ్వర్ ధామ్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్కు భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సరే పెద్ద మనిషి ఈ రకంగా చెప్పుకొచ్చిండు. ఐక్యతకు ఏమన్నాడు? మహాకుంభమేళ ఐక్యతకు గుర్తు. ఇక మహాకుంభమేళ పోయిన భక్తులకు ఏం జరిగే, ఏమాయే? మహాకుంభమేళ ఐక్యతకు గుర్తు అని పెద్ద మనిషి మోదీ సాబ్ చెప్పుకొస్తున్నాడు. అయితే మహాకుంభమేళ ఇక్కడ దేశ నలుమూలలే కాదు, సరే ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు వచ్చిర్రు, మంచిగానే ఉంది. అయితే ఇక్కడ పాపాలు పోగొట్టుకున్నందుకు పైనం కట్టిన ఎవరైతే జనాలు ఉన్నారో ఈ పబ్లిక్ రోగాలు మూట కట్టుకొచ్చుకున్నారు అనేది కూడా మరి మనకు డాక్టర్లు చెప్తున్న ముచ్చట. అదేంది నర్సే తాత, ఉని అన్యారం పాడైపోను. మహాకుంభమేళ, కుంభమేళకు పోతే పాపాలు పోతాయనే కదా. గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు, పవిత్రమైన స్నానాలు చేస్తే మన ఒంట్లో ఉన్న రోగాలు పోతాయి. మన నెత్తిలో కూర్చున్న శనిదేవుడు కూడా దొరికిపోతాడు. పాపాలు మొత్తం పటాపంచలైపోతాయి అనే నమ్మికతోనే మరి భక్తులు ఈ ఆధ్యాత్మిక సేవలో మునిగి తేలిపోదామన్న కుతూహలంతో పోతే ఒరేకో నువ్వేం సక్కన పాపాలు పోతాయి అంటే రోగాలు మూట కట్టుకొచ్చుకుంటారు అనేది ముచ్చట ముంగటేస్తున్నావు ఎట సంగతి అంటే ఇక ఈడ కథ మొదలావు. రోగాలు మూట కట్టుకొచ్చుకుంటు కొని పాడైపోయి మరి ఎక్కడ రోగాలు ఏంది ఏం కథ అంటే ఇక మరి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదో ఉండే కదా, ఇక వాళ్ళు కూడా ఏదైతే మహాకుంభమేళలో ఏదైతే ఆ పవిత్రమైన ఆ నదీ జలాలు పారుతున్న నీటిని వాళ్ళు పరీక్షలు చేసిరట. అప్పటికే అవి జరంతా అటు ఇటే ఉన్నాయట. అమ్మా సరే ఇక యోగి ప్రభుత్వం బ్రహ్మాండంగా కుంభమేళ సాగించింది, చేపింది. ఇప్పటికీ 60 కోట్ల మంది దాటిర్రు. ఏది ఇంట్లో స్నానం ఆచరించిన వాళ్ళు. ఇక ఇళ్ళకు పోయిన వాళ్ళు ఊకుంటారా భక్తులు. షెడ్డో పడ్డో పూజలు పురస్కారాలని, కొబ్బరికాయలని, ముడుపులని, ఇంకా రకరకాల వస్తువులు ఈ నీళ్ళల్లో చేసే వరకనే అవి ఇక ఒకరి మీద ఒకరు తానాలు జపాలు చేసే వరకనే అలా మన కొలిఫామ్ అనే ఒక బ్యాక్టీరియా తయారైందట.
ఇక ఈ బ్యాక్టీరియా చల్లకుండా ఇక మరి ఇది అంటే కొంతమంది నీళ్ళు తాగలేదు కదా, కొంతమంది నీళ్ళు తాగలేదు కదా, మరి బ్యాక్టీరియా ఎట్ల లోపల పోయిందంటే అలా తానాలు చేస్తుంటే చెవుల పోయింటి, ముక్కుల పోయింటి, మూతి పోయింటి జారిపోయి మరి కడుపులో ఇదయ్యి ఇక మరి వాంతులు, విరోచనాలు, కొంతమందికి టైఫాయిడ్ జ్వరము, రకరకాల బీమార్లు అంటగట్టుకొచ్చుకుర్రు అనేది కూడా డాక్టర్లు చెప్తున్న ముచ్చట. ఇది నేనంటుంది కాదు, డాక్టర్లు చెప్తున్న ముచ్చట. అయితే మరి ఈ పాపాలు చదవకుండా ఈ పాపాలు ఎక్కడ పోయినాయో ఏం కదో, ఈ పోయినాయో పోలేదో కానీ మొత్తానికి రోగాలు మూట కట్టుకొచ్చుకున్నారు జనాలు అనేది మాత్రం కుంభమేళలో ఈ కథ జరిగింది. అక్కడ నీళ్లు మొత్తం కలుషితమైనవి, నీళ్లు మొత్తం ఆగమైపోయినాయి. అక్కడి ప్రభుత్వం కూడా యోగి ఏం పట్టిపర్వ ఏనట్టుగానే ఉన్నది కథ. మరి కోట్లాది మంది వస్తారు అనేది ఎరికేనాయే. మరి యోగి ఏం చేసినట్టు, ఏం ఉద్యోగం చేసినట్టు, ఏం ఏర్పాటు చేసినట్టు? తొక్కిసలాటలో కొంతమంది గత్తరగా అన్యాయంగా పానాలు బాయ్, అగ్ని ప్రమాదాలు జరిగే స్వయంగా ఆమె ఉండే కదా పశ్చిమ బెంగాల్ అక్క, ఏం పేరు ఉండే ఆమె పేరు, పశ్చిమ బెంగాల్ అక్క కూడా ఇది మహాకుంభమేళ కాదు, ఇది సావు కుంభమేళ. మమతా బెనర్జీ ఇది సావు కుంభమేళ అని ఆమె కూడా మరి దీని మీద తీగరాగాలు తీసింది. మొత్తానికి యోగి ప్రభుత్వము మహాకుంభమేళలో జనాలకు కావలసిన ఏర్పాట్లు చేయకపోగా మీరంగా ఏ అయితే నీళ్ళు పవిత్రమైన స్నానం ఆచరించే ఈ నదీ జలాలు గంగా, యమున, సరస్వతి మరి ఇవి త్రివేణి సంగమంలో జనాలు మరి ఈ రకంగా స్నానాలు ఆచరించారు కాబట్టి, కోట్లాది మంది భక్తులు వచ్చారు కాబట్టి అక్కడ నీళ్లు మొత్తం కలుషితమయ్యి ఇవాళ పోయిన భక్తులు రోగాలు మూట కట్టుకొచ్చుకుర్రు అనేది మాత్రము తెల్లమవుతుంది. మరి ఇది ఏకంగా డాక్టర్లే చెప్పుకొస్తుర్రు. పాపాలు మరి 25% ఏం పోయినాయి కానీ 75% రోగాలే వచ్చినాయి అనేది మాత్రం తెర మీదకి వస్తుంది. ఇగో గిది కథ. ఇక మరి మన పెద్ద మనిషి గారకంగా అంటుండు. దా ఇంకోళ్ళు ఆయన సీఎం గారు మీలో పౌరుషం చచ్చిపోయిందా? బండికోలేగా అమ్మో, ఇది చిన్నసన్న ఏం కాదు. కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఓని అవ్వా, దీని కడుపు గిడ మురుగుతున్నా. అది బండికోయాకు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమన్నాడో ఇందాం. అయ్యో జర అరుచుకుంటే బాగుంటుంది కదా. ఎటుపాయ కోలాగా ఇంకో గీడ ఉంది. కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు? కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు ఏమంటుండయ్యా అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో పౌరుషము, చీము, నెత్తురు చచ్చిపోయినట్లు ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో పర్యటించిన బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీలో పౌరుషం చచ్చిపోయిందా? ఆనాడు మీ బిడ్డ గిది కథ. సరే, ఆనాడు మీ బిడ్డ పెళ్ళి కూడా చక్కగా చూసుకోలేరు అన్నమాట. అయితే ఇప్పుడు బండి సంజయ్కి పానం కింద మీద ఉండలేదు, నిద్ర పడతలేదు. రేవంతమయ్య సర్కారు వచ్చినాక 14 నెలలు అయింది. ఇంతవరకు కూడా మరి కేసీరావుని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, ఫార్ములా ఈ రేసింగ్ కేసు ఉంది, కాళేశ్వరం కథ ఉంది. మరి ఆయనలో ఓ తీగరాగాలు తీసి రేవంతమయ్య పాయ వచ్చే నేను
షెడ్డో పడ్డో వచ్చినాక నిన్ను ఏం చేయాలనో అది చేస్తా, నీకు సెంచరీ కూడా జైల్లో డబల్ బెడ్రూమ్ కూడా కట్టిస్తానా ముచ్చట కూడా. మరి ఏమా ఎట్ట సంగతి, ఎక్కడ పోతివి అని పాపం బండి సంజయ్కి పానం అంతా కింద లేదాట మీద లేదాట. ఎప్పుడు చేస్తావు కేసీరావుని అరెస్టు, ఎప్పుడు చేస్తావు? అగో గప్పుడే నాకు పానం నిమ్మలమవుతుంది, నిద్ర పడుతుంది అనేది మాత్రము. ఇక మరి పెద్ద మనిషి ఎమ్మెల్సీ ఎలక్షన్ల ప్రచారంలో మాత్రము ఊ అంటే ఆ అంటే ఈయన నోటికి కల్వకుట్ల కుటుంబం సభ్యులను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అని పాపం నోరు బొంగుబోంగా కుతికే కూలబడంగా బండి కోయలాగా ఒకటే నీ దండం పెడితే బల్ల గుద్ది చెప్తుందిలా. ఇక గిది కథ. ఇక మరి ఎట సంగతి, మరి ఏంది ఎట చేస్తావు? నీ కనీసం నీ బిడ్డ పెళ్ళి కూడా నువ్వు చూడ నోసుకోనివైతిరి ఆనాడు. బిడ్డ పెళ్ళి కూడా చూడ రోసుకోనియరైరి. నిన్ను అక్రమంగా అర్ధరాత్రి వరకు ఇంట్లో జ్వరపడి నిన్ను అరెస్ట్ చేసిరి. నాకే పానం నిబ్బరకిస్తుంది, మరి ఎందుకు నువ్వు ఊకుంటున్నావు అని చిన్నగా రేవంతం అయ్యకు ఈయన ఉసిగొల్పుతుండు బండి కోలాగా. అమ్మ నేను దండం పెడితే. ఇక మరి ఈడ అసలు కథ ఏంటంటే, మా ఏందనుకుంటున్నావు, రాజకీయం చల్లకుండా సన్నగా ఉండదు రాజకీయము. ఇప్పుడు బండి ఈ రకంగా రేవంతమయ్యని ఎందుకు నువ్వు అరెస్ట్ చేస్తలేవు, ఎందుకు నువ్వు అరెస్ట్ చేస్తలేవు? కాళేశ్వరం పైరలు పట్టించా, ఇక మళ్ళీ పోతే నీ బిడ్డ పెళ్ళికి నిన్ను ఓకుండా చేసా, ఫోన్ ట్యాపింగ్ కేసా, ఫార్ములా ఈ రేసింగ్ కేసా, లిక్కర్ దందా, షెడ్డా పడ్డా అనేది ఇప్పుడు బండి బాగానే దంచేసి పెడుతుండు. అయితే ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో అంటుండు ప్రచారంలో బండి మొత్తానికి రేవంతమయ్య ముచ్చట ముంగడేసుకుంటుండు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కథ ఏందయ్యా అంటే, బీఆర్ఎస్ వాళ్ళు, ఇక బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఏంది, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ మాట ఇక ఎంత పెద్ద మొగోడైనా ఈ పార్టీలో ఉన్నోళ్ళు గిరిదాటరు. కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు. అయితే ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? కాంగ్రెస్ను దెబ్బ కొట్టాలి. ఎట్లా కొట్టాలి మరి? వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో పోటీ చేస్తే ఏం మజా ఉంటుంది? ఉండదు కదా, ఎక్కడక్కడ ఇది ఇచ్చుకపోతాయి ఓట్లు. అందుకనే మనం ఏం చేయాలి, ఊరికో రేవంతం అయ్యని గద్దె దింపాలి. రేవంతం అయ్యని ఏ రకంగానైనా మనం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కథం పట్టియాలి అనేది బీఆర్ఎస్ కోల్యాగలు తమాషగా పేనుకున్నాయి. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ కోల్యాగలు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు దూరంగా ఉండడానికి కారణం ఏందయ్యా అంటే, ఎట్టువెట్టి కాంగ్రెస్ను దెబ్బతీయాలి కాబట్టి లోపటంగా బీజేపీ వాళ్ళతోటి రాసుకొని పూసుకొని తిరగాలి. బీఆర్ఎస్ ఓట్లు ఇప్పుడు ఎక్కడ పడతాయి, బీజేపీకి పడాలి అనేది ఇప్పుడు లోపటంగా కథ నడుస్తుంది. ఇది చాలా మంది తెలియదు, మీ నర్సేదాత పసిగట్టిండు. అయితే ఇప్పుడు బండి సంజయ్ ఏమంటుండు, మళ్ళా ఎరగని మనిషి లెక్క ఈ బండి కోయలేగా నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తలేవు, నీ కథ ఏంది, నీ కార్ఖానేంది, నిన్ను ఉత్తపుణ్యానికి అర్ధరాత్రి అరెస్ట్ చేసిరి ఆనాడు, నీ బిజ పెళ్ళికి పోనీయరా ఇది అని ఇక ఈ రకంగా ఉసుగొల్పే మాటలు ముంగటేసి బండి కోల్లాగా ఈ రకంగా కథ గమ్మిస్తుంది. అయితే ఇక మరి మొన్న మనం చూసినాం, పార్లమెంటు ఎలక్షన్లలో చూసినాం, ఏమి నడిచింది కథ, పార్లమెంట్ ఎలక్షన్లలో కథ ఏమి నడిచిందే. ఈ బీఆర్ఎస్ కోజాగర్ మొత్తం మనగూడి బీజేపీకే సపోర్ట్ చేసినాయి. అందుకనే 8 సీట్లు నూక్కొచ్చినాయి. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మనం బీజేపీ వాళ్ళం బీఆర్ఎస్ వాళ్ళం రాసుకొని పూసుకొని తిరగాలి. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ పడాలి. బీఆర్ఎస్ వాళ్ళ కడుపులలో ఏముంది, కాంగ్రెస్ను దెబ్బ కొట్టాలి.
కాంగ్రెస్ను దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి? బీజేపీలతోటి అంటగాగాలి, మళ్ళీ ఎరగని వాళ్ళం లెక్క గిట్లా అనాలి అనేది కథగా అమ్మిస్తుర్రు. సుశీరా, ఇది రాజకీయం అంటే ఇది. ఇంకో ఈ రకంగా పోతున్నది తెలంగాణలో రాజకీయము. అట్లా అందుకనే పెద్ద మనిషి ఇక నాశ పెడుతున్నా అన్నమాట. కేసీరావయ్య కూడా జర్ర నాశ పెట్టి చూద్దాం మనం కాంగ్రెస్ను దెబ్బ కొట్టాలంటే ఎటుబడి మనం చిన్నగా జర్ర పక్కగానే ఉండాలి, నక్కెత్తులు వేయాలి అనేది పెద్ద మనిషి అంబాయం. ఇక పోతే జ్యోతమ్మ వచ్చింది. జ్యోతమ్మల ఏముంది కథ? పట్టభద్రుడు అభినందన సంకల్పంగా ఇక పెద్ద మనిషి అక్కడ పోతున్నట్టుండు. నిజామాబాద్లో నిర్వహింపబడే పట్టభద్రుల సంకల్ప సభ ఇవాళ జోర్దారే ఉంది. ఆవుల నరేందర్ కథ మౌతట్టే ఉంది అక్కడ. ఇక ఇదేంది అప్పుడే గీడికి వచ్చింది. అరే, టన్నెల్ నిండా బురద, సొరంగం లోపల చిక్కుకున్న వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన. అయ్యో, టీబీఎం నుంచి 400 మీటర్ల వరకు కూరుకుపోయిన మట్టి ఐరన్ షీట్లు. వీళ్ళ గోస చల్లగుండా వశం లేకుంటుందిలా, నోట్లోకి వెళ్ళి మాట రాకుంటుంది. ఇప్పుడు వీళ్ళ గోస చెప్పాలంటే ఈ సొరంగ మార్గం చల్లంగుండా ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇక మరి మిషన్ ఏడ ఇదయిందో ఏడ మొత్తానికైతే లోపల ఒక 8 మంది మాత్రం చిక్కుకొని పోయిర్రాట. 8 మంది మొత్తం 50 మంది పోతే ఈ సొరంగ మార్గం లోపలికి 42 మంది ఇటో అటో గడిచి గడ్డెక్కిరాట. కానీ పాపం మరి కొంతమంది 8 మంది అలానే ఆగమాగం జగన్నాథం వాళ్ళకు బువ్వ బుగ్గి షడ్డ పడ్డ నీళ్ళు గాలి ఎట్లనుందో ఏం కథో. తల్లి గర్భంలో ఉంటే ఎట్లా ఉంటుందో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది పాపం. మరి తల్లి గర్భంలో శిశువు పసిగుడ్డు క్షేమంగా ఉంటుంది అనే ఒక ధీమా ఉంటుంది బయట వాళ్ళలో. కానీ ఇవాళ స్వరంగ మార్గంలో ఉన్న ఈ 8 మంది ఏమైపోతారు, ఎట్లయితారు, ఏంది ఏం కదా పాపం. వాళ్ళది ఏ ఊరో ఏ పల్లెనో ఏ తల్లి బిడ్డలో ఇవాళ అన్నవో రామచంద్ర అనే కాడికి వచ్చింది కథ. ఇక దీని మీద మరి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు బాగానే నిమిషానికి ఎట్లా ఉంది ఏంది ఏం కథ అని ఇక బాగానే పరిశీలన చేస్తున్నారు. డ్రోన్ కెమెరాలు పెట్టిరాట. ఇక మరి కేంద్రంకి వెళ్ళి బలగాలను పిలిచిరాట, ఇక్కడ సింగరేణులను పిలిచిరాట. మొత్తం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. మొత్తానికి నిమిషానికి 3500 లీటర్ల దాకా సొరంగంలోకి వస్తున్న ఊట నీళ్ళు ఊరి పాడవుతున్నాయి అట. వాళ్ళని తీసుకొద్దామంటే ఆ నీళ్ళు ఊరి అదంతా కుప్పలే కూలి పాడవుతుంది కాబట్టి అది అడ్డం వస్తుంది. అంతేనా? సవాల్గా మారిన నీటి తొలగింపు. 3 రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగితేనే పరిస్థితి కొలిక్కి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, హైడ్రా ఆధ్వర్యంలో సహాయక చర్యలు. 2.5 మీటర్ల ఎత్తున పేరుకున్న బురద. సహాయక చర్యలపై సీఎం రేవంత్ హారా. సీఎం రేవంత్కు రాహుల్ ఫోను. ఇక మరి రేవంత్ అయ్య కూడా బాగానే తనలాడుతుండట. షెడ్డో పడో అక్కడ ఏమేం ఉపాయం చేస్తున్నారు, ఎట్ట సంగతి ఏంది ఏం కథ అని ఎప్పటికప్పుడు ఇక మరి అక్కడ ఏం జరుగుతుందో అనేది ఈ మంత్రులకు అధికారులకు ఫోన్లు చేసి తెలుసుకుంటుండట. మొత్తానికి ఆ 8 మంది పరిస్థితి ఆశాజనకంగా లేదు అనేది మాత్రము పాపం జర్రంత బాధాకరం అనిపిస్తుందిలా. ఎందుకంటే ఏ తల్లి బిడ్డలో ఇవాళ పొట్టతిప్పల కోసము ఈ భూతల్లి పొట్టలో జొరబడి ఈ రకంగా పనులు చేస్తుర్రు. ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు పరిశీలిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, సొరంగంలో భారీగా ఊట నీరు. ఇక మరి ఈ సొరంగ మార్గంలోకి వెళ్ళి మరి వీళ్ళు ఎన్నడూ బయటికి రావాలి, వీళ్ళ కుటుంబాల పానాలు ఎన్న నిమ్మలంగా ఉంటాయో మరి ఎట్లయితుందో. కానీ మొత్తానికైతే పడగళ్ళ బాధలు పడుతుర్రు పాపం. ఇది చెప్పుకుందామంటే కూడా చాలా గోస అనిపిస్తుంది. మరి వీళ్ళు క్షేమంగా ఆ భగవంతుని పుణ్యాన క్షేమంగా ఇవాళ మరి వీళ్ళు బయటపడాలి, బట్ట కట్టాలి అని మనం ఏఎన్ఎన్ నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఇంకేముందిగా దా సాక్షి జగనాలు వచ్చిండు. ఏంది కథ? ఇక అంతటా అన్ని పేపర్లలో వచ్చిందిగా పట్టభద్రుల సంకల్ప సభ మొత్తానికి మూత మోగిస్తున్నట్టుగా ఇవాళ. ఇక చిన్న సన్నగా ఏముండనట్టుంది వ్యవహారం. ఇక దయాదిపై విరాట్ విజయం, ఆశలు గల్లంతు. అదే ఇప్పటిదే స్వరంగ మార్గం ఉంది. ఇక్కడ ఏంది? సుదర్శన చక్రం వద్ద పూజలు చేస్తున్న వానమామలై రామానుజ జీయర్ స్వామి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు వైభవంగా మహాకుంభాభిషేక సంప్రోక్షణ. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ. ఇదా కథ. అయితే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ మహోత్సవం పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం వైభవంగా సాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. వానమామలై రామానుజ జీయర్ స్వామితో కలిసి రేవంత్ శ్రీ సుదర్శన చక్రానికి మహాకుంభాభిషేక సంప్రోక్షణ చేసి స్వర్ణ విమాన గోపురాన్ని లక్ష్మీ నృసింహుడికి అంకితమిచ్చారు. పాపం పెదమనిషి పానం ఎంత లడలట అంటుందో, ఎంత గుడగుట అంటుందో, కడుపుల పేగులు ఎన్ని తీర్లా. అయ్యా పెదమనిషి పాడియంగారా ఏడికి వచ్చే చూడు పాపం. పెదమనిషి పానం కింద మీద ఎంత కొట్టుకుంటుందో ఏం కథో. ఎందుకంటే ఇక మరి అమ్మని స్వామి రంగా తర్నాకు దొరికాను బొమ్మ. పెద్ద మనిషి పాపం ఎన్ని తీల బాధపడుతుండో ఏం కథ. పోనులా జ్ఞానం పాడైపోను. పెద్ద మనిషి అయితే ఈయనకు ఇష్టమైన దేవుడు యాదాద్రి నరసన్న. ఈయనకు ఇష్టమైన దేవుడు ఎవరయ్యా అంటే యాదాద్రి నరసన్న. దండం పెడతాడు. ఎవరికి పెడతాడు? యాదాద్రి. బాగా ఇష్టం చేస్తాడు యాదాద్రి నరసన్నని. దేవుడా దేవుడా ఎట వస్తావో ఏం కథో తండ్రి 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 యాదాద్రి నరసన్న మూడోసారి కూడా నన్ను ముచ్చటగా ముఖ్యమంత్రిని చెయ్యవయ్యా అని ఈయన మనసులో ఉంది. కానీ ఇందలే పుసుక్కున ఇది గోల్మాలు వ్యవహారం జరిగి ఇక మరి ఏమైందో ఏం కదో మొత్తానికి జనాల తీర్పు రేవంతమయ్యే దిక్కు ఉరిగింది గద్దె. ఇక ఇప్పుడు ఈయనకు పానం తావన లేక ఇక ఫామ్ హౌస్ కాడ తమాషగా పొలం బారబెట్టుకుంటా ముద్దుగా వ్యవసాయం చేసుకుంటుండు. మరి యాదాద్రి నరసన్న అంటే అంత ప్రేమ అంత అభిమానము. పొద్దున లేస్తే యాదాద్రి నరసన్నకు ముక్కెటోడు. మరి ఎందుకు ఇట్లా అయిపోయా ఏంది ఏం కథ అంటే ఒక్క కాడ పాపం ఒడిగట్టుకుంది అనేది జనాల శాపనార్థాలకు కేసీరావయ్య పదవి ఊసిపోయింది అనేది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎట్లా అంటారు? అయితే పెద్ద మనిషి కేసీరావయ్య యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా పనులు చేపించే వ్యవహారంలో
నాణ్యత లేని రోడ్లు వేపించిండు. వింటురా? గుట్ట మీదకి నాణ్యత లేని రోడ్డు, నాణ్యత లేని రోడ్డు. ఈ రోడ్డు చల్లకుండా వేసిన కొద్ది రోజుల్లోనే ప్రకృతి కోపానికి వాన ముసురులకు ఈ రోడ్డు పగ్గం పాడైపోయి ఎక్కడికక్కడ సర్వపిండి లెక్క ఇచ్చుకపోయింది. సర్వపిండి ఇంటికాడ సర్వపిండికి వెయితే మంచి గాల్చినాక కిందంగా ఎట్లుంటుంది, మంచిగా నల్లగా మార్చేకేవాలి. అగో ఆ రకంగా సర్వపిండిలాగా ఏడు కాడికిట్ట ఇచ్చుకపోయింది రోడ్డు. ఇక అక్కడక్కడ మాత్రం మూలల మీద నీళ్ళు, బస్సులు పోకుండా, ఆటోలు పోకుండా, జనాలకు తిప్పలు, ఇగో ఈడికి నీళ్ళు. గిసవంటి ఉద్దారకం చేసిండు కేసీరావు అని భక్తులు మన్ను దుమ్ము పోసిర్రు. అప్పుడు ఊకుంటాడా భగవంతుడు? ఏమే కేసీరావు, నిన్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేద్దామని అనుకున్నాం కానీ నీ పనితీరు గిట్ల ఉండేదేమే నీ కథ చల్లకుండా అని అప్పుడే యాదాద్రి నరసన్నకు గుండెల మెసిరింది. ఇగో ఇది కథ. ఇక ఇది ఒక కారణం అయితే ఇంకోటి ఏందయ్యా, ఈ పెద్ద మనిషి ఏం చేసుకొచ్చిండు అయ్యా అంటే, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అని ఏకంగా ఇక్కడ యాదాద్రి నరసన్నకు రాజకీయ రంగు పూసిండు. నీ అన్యాయం పాడువాడా, ప్రజల సొమ్ముతోటి, ప్రజల పన్నులతోటి మరి ఇక్కడ అభివృద్ధి పనులు ఏదైతే యాదాద్రికి అభివృద్ధి పనులు చేపిస్తుండు అదంతా ప్రజల సొమ్మే. మరి రాజకీయ రంగు ఎట్లా పూస్తాడు? అది పద్ధతి కాదు కదా. రాజకీయ రంగు పూస్తేందుకు ఆయన సొంతం పశ కాదు కదా. ఆయన జేబులోకి వెళ్ళి పెడితే, ఆయన దాచిపెట్టుకున్న సంతకాలకు వెళ్ళి కట్టలు తీసి కట్టిస్తే రాజకీయ రంగు పూయాలి. మరి ఏం రాజకీయ రంగు పూసిండయ్యా అంటే, ఈ కోడియాగా రాతి స్తంభాలకు ఈయన బొమ్మలు చెక్కిచ్చిండు. ఇగో ఈయన బొమ్మలు ఇది చెక్కిచ్చిండు రాతి స్తంభాలకు. ఇక మళ్ళా పోతే చెప్పుకుంటే ఇక అది మరి కిందంగా నవ్వాలన్నా మీదంగా నవ్వాలన్నా అర్థమైతే లేదు. ఇక ఈయన చేపట్టిన ఏ అయితే పథకాలు ఉంటాయో ఈ పథకాల బొమ్మలు కూడా ఈ గుడి నిర్మాణంలో బాగానే చేసిండు. ఆ పథకాలు కూడా అక్కడక్కడ పెట్టాలి. ఆఖరికి కారు పార్టీ మన ఈ కారు గుర్తుంది కదా, ఈ కారు గుర్తుని కూడా అంటగలిపిండు. అంటే ఈ రకంగా రాజకీయ రంగు పూస్తావా నువ్వు? తాత కొడుక ఎంత పని చేస్తేవి, నమ్ముకున్న ఒట్టానికి నువ్వు ఆఖరికి వస్తాల కల్లా యాదాద్రి నరసన్న గుడి నీ సొంతం చేసుకుంటున్నావా? ప్రజల దేవుణ్ణి నీ సొంతం చేసుకుంటున్నావు. ఇది ఎక్కడి కథ? నువ్వెట్ట రాజకీయ రంగు పూస్తావు అని ఇక ఇక్కడ జనాలకు కడుపుల మండి, ఇక నీ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలని మనసులో పెట్టుకొని ఇగో ఈ తతంగం నడిచి ఇవాళ పెద్ద మనిషిని ఫామ్ హౌస్కు అంకితం చేసిర్రు, ఫామ్ హౌస్కు సాగనంపిర్రు. ఇగో ఈ కథ నడిచింది. ఇప్పుడు ఈ ముచ్చట మనకి ఎందుకు వచ్చిందయ్యా అంటే, యాదాద్రి కాడ ఇప్పుడు స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణకు పెద్ద మనిషి కాడికి మతలే పంపిండు ఈ రేవంతం అయ్యా. రాయవరం పంపిండు. ఎందుకంటే మరి మాజీ సీఎం కదా, మరి అటెంట్ వదిలిపెడతారు. ఇక మరి బదనాం రాకుండా షెడ్డో పడ్డో నాకెందుకు, ఈ బదనాం పిలువలేదన్న బదనాం నాకెందుకు అని రేవంతం అయ్యా ఈయనకు మతలం అందిస్తే ఈయన ముర్సవానం వేసి కూర్చుండు. చెరువు మీద కొంగ అలిగితే ఎట్లుంటుంది? చెరువు మీద కొంగ అలిగితే ఎవరికి నష్టం? ఇక మరి నువ్వు రాకపోతే ఆడ ఆగుతుందా? ఇప్పుడు నిన్ను పెండికో పేరంటానికో
ఇంకా లేకపోతే ఓ పండుగకో ఓ పబ్బానికో పిలవలేదు. ఇది దైవ కార్యము. దైవ కార్యాన్ని పిలిచినప్పుడు యాదాద్రి నరసన్న అంటే నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు పోలేదు, ఎందుకు రాలేదు, ఏం అనుమానాలు, ఇంకేంది ఏం కథ అనేది ఇప్పుడు ఈ రకంగా జనాలు ఆలోచన చేసుకుంటుర్రు. మొత్తానికైతే కేసీరావు తప్పు చేసిండు, దైవ కార్యానికి పోవాల్సిండే, రావాల్సిండే, ఎక్కడ పోతలేడు, ఎక్కడ ఉంటలేడు. ఇప్పుడు అసెంబ్లీకి వస్తలేడు అంటే నన్ను ఓడగొడితే రెస్ట్ తీసుకుంటా, ఫామ్ హౌస్లో వండుకుంటా అనే ముచ్చట ముంగటేస్తుండు. మరి ఈ దైవ కార్యానికి ఎందుకు రాలే? అసెంబ్లీకి పోవు, సర్కారును నిలదీయవు, ప్రజల పక్షాన పోరాడవు. నీ ఆరాధ్య దైవమైన ఇవాళ యాదాద్రి నరసన్న ఇవాళ స్వర్ణ విమాన గోపురం బ్రహ్మాండంగా ఇవాళ ఆవిష్కరణ చేస్తే, కొండంత పండుగ చేస్తే, మధురా పంపిస్తే ఫోను అని ముసవాన వేస్తేవి ఏ ఉసకదనం ఉంది. ఇప్పుడు ఇది కొంత ఈయనే మూట కట్టుకున్నాడు. ఇది కథ. చలో ఇది కొత్త మూట కట్టుకున్నాడు. ఇంకేమున్నదిగా, ఆరోగ్య భారతం అత్యావశ్యకం. ముందుగా పోరగాళ్ళకైతే ఉద్యోగాలు ఈ సారు పోరగాళ్ళు చచ్చి పాడవుతారు. 2 కోట్ల ఉద్యోగాలు అంటే ఈ పండుగ పెడుతుంది. సొరంగంలో ఆశలు గల్లంతు. పాపం ఇలా బతికి ఎట్లా చదువుతుందో, ఎట్లా పొద్దుకుతుందో, ఎట్లా చూడు సొరంగం లోపల. పాపం మధ్యలో బురద మన్ను మశానం అడ్డమై అలా కాడికి పోకుండా ఆగం జగన్నాథం ఉంది అలా పరిస్థితి. ఇది నిన్నటిదే, నిన్న వేరు కదా, ఇది నిన్నటి కథే. ఇక ఈ రకంగా నడుస్తుంది. ఇంకేముంది, నమస్తే తెలంగాణ చూడలే కదా మనము. దా ఏడ ఉన్నవరా, ఏది పిరాది నమస్తే తెలంగాణ ఏడ పెట్టిరు? మరి అలిగి కూర్చుందిగా నమస్తే తెలంగాణ. మొత్తానికి పెద్ద మనిషికి అన్న కూడా గదే ఉంటుంది అనుకో, రాదు గుట్టది పక్కా ఉంటుంది గుట్టది. ఇక మరి ఓ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి నా మనసులోని మాట నీకు చెప్పాలయ్యా, నీవే నా బాధ తేట పరచాలయ్యా. ఆ ఆ ఫామ్ హౌస్లో పెద్ద మనిషి ఫామ్ హౌస్లో కూర్చొని గిట్నే అనుకుంటుండొచ్చు. నా కన్నీళ్ళతో నీ పాదాలను కడిగి, అదేం నరసేత కట్టడం అంటే మరి అదే వచ్చింది కథ. ఇప్పుడు ఆయన నాణ్యత లేని రోడ్లు పనులు చేయించిండు, దానికి రాజకీయ రంగు పూసిండు. ఇక పూసినాక ఎట్టుంటుంది కదా, గిట్టనే ఉంటుంది. అందుకనే ఇవాళ నేను చేసుకున్న కర్మ నాది నాకే చూపిస్తుంది, నా గొయ్యి నేనే తీసుకున్నా, ఎట్లా ఏంది ఏం కథ అని ఇక ఈ రకంగా ఫామ్ హౌస్లో పెద్ద మనిషి అంగరారుస్తుండొచ్చు. నా కన్నీళ్ళతో నీ పాదాలను కడిగి నీకు పాదాభివందనాలు చేయాలని ఉన్నది.
ఎందుకు ఏమిటికి అంటే ఇప్పుడు ఆయనే పట్నంలో కూడా ఉండబుద్ధి అవుతలేదు ఆయనకు. ఇక మొత్తం పోయి బాయికాడనే ఉండు. బాయికాడ ఉంటే ఒంటరిగా ఉంటే ఎన్ని ఆలోచనలు వస్తాయి. నీరు లేని ఏరునైతిని, పేరు లేని ఊరునైతిని, నీడలేని జాడనైతిని, గోడలేని మేడనైతిని, భూలోకములో చిగురించని మొక్కనైతిని, ఆకాశంలో పయనించే పక్షినైతిని. వరకు ఆకాశం అంటే రేపో మాపో గాలి మోటార్లో పోతుంది కదా, మన కాడికే ఇక ఆడ 2 నెలలు పొద్దు పుచ్చుకొని వద్దామని చూస్తుండు, ఆకాశంలో పోతాడు. కానీ ఆకాశంలో ఎగిరే పక్షి పాపం దాని గమ్యం ఎడ ఉంటుంది. ఈ రకంగా అంగలారుస్తుండు కావచ్చునుల్లా పెద్ద మనిషి కేసీరావయ్య. కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు. చేసిన తప్పు గోషలో పెట్టుకొని కాశీకి పోతే ఏమి ఇలం ఫలము? అది నువ్వు చేసుకున్నదే, నువ్వు కాసుకున్నదే, నువ్వు తెచ్చుకున్నదే. ఇవాళ యాదాద్రి నరసన్నకు కూడా రాజకీయ రంగు ఉలివీరంటే ఇక మరి అసలు జనాలు మనం ఇది రాచరికమా లేకపోతే ప్రజాస్వామ్యమా అనేది మరి సబ్బండ వర్గాలు గుండె మీద చేసుకొని ఆలోచన చేసిన ఈ పుసుక్కున కనుక మనము ఈ కారుకు టక్కర్ ఇవ్వకపోతే రేపు మనకు టక్కర్ ఇచ్చే కాడికి వస్తట్టుంది కథ అని జనాలు గీ ఎత్తున ఆలోచన చేసి ఇది చేసిరు. కాబట్టి ఇప్పుడు కేసీరావయ్య ఫామ్ హౌస్లో పగటి కళ్ళు కనుక్కుంటా, ఫామ్ హౌస్లో యాదాద్రి నరసనం తలుచుకుంటా ఈ రకంగా పబ్బది పడుతుండేమో అని అనిపిస్తుందిలా. ఇంకా మొత్తానికి ఇవాళ మన ప్రతి ఉదయం మహా ఉదయం, ఇక మరి ప్రతి ఉదయంలో ఇవాళ మరి మనం ఏంచిపోసుకున్న శుద్ధులు గీయి, మనం ముళ్ళ కట్టుకొని తీసుకొచ్చుకున్న వార్తలు గీయి, ఇక మరి రేపు ఇంకేం వస్తాయి మన నేను తెర మీదకి అనేది అంతవరదాకా మరి మీరు ఎదురు చూస్తూనే ఉండుర్రి. రోజు దినాము మన నేను ఆదరించుర్రి, మంచి ముచ్చట్లు మీరు మరి తమాషగా ఇనుర్రి, మీ చుట్టపక్కలకు షేర్ చేయుర్రి, ఇంట్లో వాస్తవం ఏంది నిజాలు ఏందని గ్రహించుర్రి. మరి అంతవరదాకా మీరు ఏం చేయాలి? చూస్తూనే ఉండాలి. నేను ఉంటా. శనార్థి. నమస్తే పాపతి. సెలవు.